హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నావెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 111. శివ ఊరుకో అంటూ సురేఖ తనని సముదాయిస్తూ, ఏం లేదంటే తనకి వాళ్ళ పేరెంట్స్ గుర్తొచ్చి ఏడుస్తుందంతే అంటూ ఆవిడికి చెప్పి, శివ నువ్వు ఏడవడం రుద్ర చూస్తే కోప్పడతాడు, ఊరుకో అంది సురేఖ. బన్నీ శివాని దగ్గరకు వచ్చి ఆమె ఏడవడం చూడగానే కంగారుగా, అత్త మమ్మ ఎందుకు ఏడుస్తుంది అని సీరియస్గా అడిగాడు. తన తల్లినెవరైనా ఏమైనా అన్నారేమో అనే డౌట్తో కోపం వచ్చింది మన బుల్లి హీరోకి. శివాని తన కళ్ళు తుడుచుకుని వాడిని ఒడిలోకి తీసుకుంటూ, నేను ఏడవడం లేదు కన్నయ్య, ఇవి హ్యాపీ టీయర్స్ అని అబద్ధం చెప్పింది శివాని. లేదు నువ్వు హ్యాపీగా లేవు, ఎందుకు ఏడ్చావో చెప్పు మమ్మ, నిన్నెవరైనా ఏమైనా అన్నారా అని కోపంగా అడిగాడు బన్నీ. అరే నన్నెవరైనా ఏమైనా ఎందుకంటారు కన్నయ్య, నాకు అమ్మమ్మ గుర్తొచ్చింది అంతే అంది శివాని. నీకు నేనున్నా కదా ఏడవకు అంటూ తన తల్లి బొగ్గకి ముద్దు పెట్టి, ఇప్పుడు నీ బొజ్జులో పాప కూడా ఉంది కదా, నువ్వేడిస్తే తను ఏడవదా అని క్యూట్గా అడిగాడు బన్నీ. అవును కదా మర్చిపోయాను కన్నయ్య, సారీ ఇక ఏడవంలే అని శివానికి కూడా క్యూట్గా నవ్వడంతో బన్నీ కిలకిలా నవ్వాడు. వాళ్ళని అలా చూసి అందరూ ముచ్చటపడ్డారు. రుద్ర ఫోన్ చేసి పార్టీకి ఇన్వైట్ చేయడంతో కావ్యని తీసుకుని ఆ పార్టీకి వచ్చారు తన ఫాదర్ జనార్దన్ గారు. కావ్యను చూడగానే శివాని ఎమోషనల్ అయింది. కానీ అందరూ ఉండడంతో తర్వాత మాట్లాడదామని వాళ్ళని పలకరించి పక్కన కూర్చుంది ఆమె. బన్నీని చూడగానే వాడిని ముద్దు చేసి ఆడించింది కావ్య. బన్నీని చూస్తూ మనసులో అచ్చు రుద్రలాగే ఉన్నాడనుకుంది కావ్య. ప్రతాప్ గారు కొడుకు కోడల్ని స్టేజ్ మీదకి తీసుకువెళ్ళి అందరికీ పరిచయం చేస్తూ, ఈ పార్టీకి మీ అందరినీ పిలవడానికి కారణం, మా ఇంటికి మరో వారసుడు రాబోతున్నాడు, మా రుద్ర మరోసారి తండ్రి కాబోతున్నాడు, మా సంతోషం మీ అందరితో పంచుకుందామనే ఈ పార్టీ అరేంజ్ చేశాననగానే అందరూ చప్పట్లు కొట్టారు. ఆయన నవ్వుతూ, థ్యాంక్స్, పిలవగానే మీ అందరూ వచ్చినందుకు, ఎంజాయ్ ది పార్టీ అంటూ కిందకు దిగారు ఆయన. అందరూ రుద్ర శివానీలకి విషెస్ చెప్పారు. కళ్యాణ్ కూడా రుద్రని హక్ చేసుకుని, కంగ్రాట్స్ రుద్ర, ఈ పార్టీ తర్వాత నీతో పర్సనల్గా మాట్లాడాలి రుద్ర అన్నాడు కళ్యాణ్. రుద్ర ఓకే అంటూ డ్రింక్ గ్లాస్ అతనికి అందించాడు. నో థ్యాంక్స్, నాకు డ్రింకింగ్ అలవాటు లేదు రుద్ర అన్నాడు కళ్యాణ్. రుద్ర కూడా అది తెలుసుకోవాలనే ముందు ఆఫర్ చేశాడు. అతనికి అలవాటు లేదనగానే నవ్వి, ఇట్స్ ఓకే, జ్యూస్ తాగండి అంటూ వెయిటర్ని పిలిచి జ్యూస్ తెప్పించాడు రుద్ర. పార్టీ అంతా ముగిశాక ఆ పూట కళ్యాణ్ వాళ్ళని అక్కడే ఉంచాడు రుద్ర. వాళ్లతో పాటు కావ్య వాళ్ళని కూడా ఆగమని చెప్పాడు. నైట్ కళ్యాణ్ రుద్రతో పాటు టెర్రస్ మీద కూర్చున్నారు. రుద్ర, నాకు ముసుగులో గుద్దులాట ఇష్టం ఉండదు, నిన్నే డైరెక్ట్గా కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలని వచ్చాను. నాకు సురేఖ లైఫ్ గురించి అన్ని నిజాలు కావాలని సూటిగా అడిగాడు కళ్యాణ్. రుద్ర కూడా అతన్ని సూటిగా చూస్తూ, మా అక్క లైఫ్ గురించి మీరెందుకు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో నేను తెలుసుకోవచ్చా అన్నాడు రుద్ర. కళ్యాణ్ నవ్వి, షూర్గా, రేఖ అంటే నాకు ఇష్టం, తనపై నా ప్రేమ ఇప్పటిది కాదు, తనని కాలేజ్ డేస్లోనే లవ్ చేశాను, బట్ నా బ్యాడ్ లక్, తనకి పెళ్ళైపోయింది. తను బాగుందనుకున్నా నాకు తన లైఫ్ చీకటిగా మారిందని తనని కలిసినప్పటి నుండి డౌట్ మొదలైంది. అందుకే అడుగుతున్నాను రుద్ర, ఇప్పటికైనా విషయం చెప్తావా అని తన మనసులో మాట బయటపెట్టాడు కళ్యాణ్. రుద్ర చిన్నగా నిట్టూచి, మీ నిజాయితీ నాకు నచ్చింది కళ్యాణ్ గారు, నాకు కూడా మీ నుంచి ఓ క్లారిటీ కావాలి, అదొచ్చాకే మీకు ఆన్సర్ చేస్తానన్నాడు రుద్ర. అడుగు రుద్ర అని కూల్గా అన్నాడు కళ్యాణ్. మా అక్కని ఇప్పటికీ అప్పట్లాగే ప్రేమిస్తున్నారా, లేదంటే తనపై జాలి చూపిస్తున్నారా? తనకి ఆల్రెడీ 2 పిల్లలున్నారు. ఒకవేళ మీరు మా అక్కని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ పిల్లల బాధ్యత కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు మీరు సముఖంగా ఉన్నా లేక మీ రిలేటివ్స్, ఈ సమాజం మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేయకపోతే? అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మా అక్క దీనికి ఒప్పుకోవడం దాదాపు అసాధ్యమన్నాడు రుద్ర. కళ్యాణ్ చిన్న చిరునవ్వుతో, ప్రేమంటే ఏంటి రుద్ర, పై పై అందాల కోసమా? కాదు, నిజమైన ప్రేమ శరీరాన్ని చూడదు, బట్ అది కూడా అవసరమే, కానీ అదే అవసరం కాదు. ప్రేమకి చివరి మజిలీ తనువుల కలియక అవ్వచ్చు, బట్ నాదది కూడా దాటి మా ఆత్మల కలియక కోసం అనేంత ఆరాధన ఉంది తన పైన. తనకి పెళ్ళై పిల్లలున్నంత మాత్రాన తను నా రేఖ కాకుండా పోతుందా, తనపై నా ప్రేమ తగ్గిపోతుందా? లేదు కదా. ఇక మా అమ్మ నాన్న అంటావా, వాళ్ళెప్పటికీ నా ఆనందానికి అడ్డుపడరు. రిలేటివ్స్ అంటే మన సంతోషం పాడు చేసే వాళ్ళని నేను దగ్గరకు కూడా రానివ్వను. సమాజంతో నాకు పని లేదు.
మనం కింద పడితే చూసినవ్వే అదే సమాజం మనం పైన ఎదిగితే ఓర్వలేదు. మనిషికి సాయం చేయడానికి రాని సమాజంలో నాకు పని లేదు. పిల్లలు ఏం పాపం చేశారని వాళ్ళని నేను సురేఖకి దూరం చేస్తాను? నా దృష్టిలో వాళ్ళు నా రేఖ ప్రతిరూపాలు. వాళ్ళ మీద నాకు ప్రేమ ఉంటుందే కానీ పరాయి అనే ఫీలింగ్ ఎప్పటికీ రాదు రుద్ర. ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే నేను వాళ్ళకి తండ్రిగా ఎప్పటికీ ఉంటాను. వాళ్ళ బాధ్యత మోస్తాను. నా ప్రేమని పంచుతాను. సురేఖ ఒప్పుకోవడమే నాకు కావాల్సింది. నేను ఇదంతా తనపై జాలితో చెప్పడం లేదు. తనంటే నాకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ప్రేమే. అది ఎప్పటికీ మారదు. అందుకే తనని కావాలనుకుంటున్నానని తన ఫీలింగ్స్ అన్నీ బయట పెట్టేశాడు కళ్యాణ్. కళ్యాణ్ మాటలకు ఇంప్రెస్ అయ్యాడు రుద్ర. థ్యాంక్స్ కళ్యాణ్ గారు, నా డౌట్స్ తీరిపోయాయి. ఇప్పుడు మీరు అడిగింది చెప్తాను వినండి అంటూ చెప్పడం మొదలుపెట్టాడు రుద్ర. వాసు మా నాన్న చెల్లెలి కొడుకు. వాడు మా అత్తయ్య పెంపకంలో చెడు అలవాట్లకి బానిసగా మారాడు. చిన్నతనంలోనే జులాయిగా మారాడు. కానీ మా అత్తయ్య వాడి గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది. ముఖ్యంగా మా నాన్న దగ్గర. తండ్రి లేనివాడని మా నాన్న వాడిని మాతో సమానంగా చూసినా వాడికి లోపల మాపై జలసి ఉండేది. అంతేకాదు దురాశతో మా ఆస్తిని సొంతం చేసుకోవాలనే కుట్ర వాడి మనసులో రూపుదిద్దుకుంది. మా అమ్మకి వాడి దుర్బుద్ధి తెలియక ప్రేమగా చూసేది. అడిగింది అడిగినట్టు సమకూర్చేది. వాడెలాంటి వాడో తెలియక మా పేరెంట్స్ సౌమ్యరాలు అని సురేఖ అక్కతో పెళ్లి చేశారు. కానీ అప్పటికే వాడి కన్నలవాట్లు ఉన్నాయి. మందు సిగరెట్తో పాటు అమ్మాయిలతో తిరగడం, ఇలా వ్యసనాలున్నా పైకి మంచిగా నటించేవాడు వాసు. సురేఖ అక్క కాపురానికి వచ్చిన కొత్తలో వాడి గురించి ఏం తెలిసేది కాదు. అక్క తెలియనిచ్చేది కాదు. కానీ వాడు లోపల మా అక్కని చెప్పుకోలేని విధంగా ఇబ్బంది పెడుతూ మాటలతో హింసించి చివరికి కొట్టేవాడని అమ్మ లేట్గా తెలుసుకుంది. వాడిని నిలదీస్తే ఇంకా విచ్చలవిడిగా అవుతాడని లోపలే దాచుకుంది అమ్మ కూడా. కానీ అక్కని తన బిడ్డల కడుపులో పెడుకుని చూసేది. మా అత్త మాత్రం తనని సూటిపుటి మాటలతో బాధ పెట్టేది. అలా ఉన్న టైంలో మా బబ్లు పుట్టాడు. ఇప్పటికైనా వాడు బాధ్యత తెలుసుకుని మాట్లాడనుకుంటే వాడు ఎప్పట్లా తనకేం పట్టినట్టు బిహేవ్ చేశాడు. అది సహించలేనమ్మ మా నాన్నతో ఇండైరెక్ట్గా వాసుకి మనీ కట్ చేయించి జాబ్ చేసేలా ఒప్పించింది. అది వాడికి అమ్మ మీద కోపం తెచ్చింది. నిదానంగా అమ్మ వాడికి ఫైనాన్షియల్గా కట్టుదిట్టడం చేయడం స్టార్ట్ చేసింది. వాడు కొన్ని రోజులు సైలెంట్గా నాన్న చెప్పిన జాబ్ చేస్తూ మారినట్టు నటించాడు. నేను స్నేహ వైజాగ్లో చదువుకుంటుండే వాళ్ళం. సురేఖ అక్క పుట్టింటికి వెళ్ళిన టైంలో ఇంట్లో ఎవ్వరూ లేకుండా పని వాళ్ళను కూడా పంపించిన వాసు ఆ రోజు అంటూ రుద్ర మాట ఆపేశాడు. అప్పటికే రుద్ర కంట్లో నీళ్ళొచ్చేశాయి. ఏమైంది రుద్ర అంటూ కంగారుగా తన భుజం పైన చెయ్యేశాడు కళ్యాణ్. రుద్ర ఆవేశంగా పిడికిలి బిగించి ఆ వాసు మా అమ్మ నిద్రపోతున్న టైం చూసి అమ్మ వాళ్ళ రూమ్లో ఉన్న లాకర్లో డబ్బు దొంగతనం చేయడానికి చూశాడు. వాడు డబ్బు తీసుకుని పారిపోవడం చూసిన అమ్మ వాడిని ఆపి మా నాన్నతో చెప్పి జైలుకు పంపుతానని చెప్పి కోపం అంచుకోలేక 2 దెబ్బలు వేసింది. కానీ వాడు అమ్మ పైన కోపంతో మెట్ల మీద నుండి తనని కిందకి తోసేశాడు. కింద పడిపోయిన మా అమ్మ తలకి దెబ్బ తగిలి రక్తపు మడుగులో ఉంటే తను చనిపోయేదాకా ఎవ్వరినీ లోపలికి రానివ్వకుండా అమ్మ చావుకి కారణమయ్యాడు. అన్నం పెట్టిన చేతినే కాటు వేసిన దుర్మార్గుడు వాడని బాధగా చెప్పాడు రుద్ర. కళ్యాణ్ రుద్ర భుజం తడుతూ కామ్ డౌన్ రుద్ర, జరిగింది మార్చలేం కదా, ఊరుకో అని అనునయంగా చెప్పాడు కళ్యాణ్. అందరూ అమ్మ ప్రమాదవశాత్తు జారిపడి చనిపోయిందనుకున్నారు. నేను కూడా ఇన్నాళ్ళు ఇలాగే అనుకున్నాను కళ్యాణ్. కానీ వాసు చేసే పనులు తెలిసాక మొదటిసారి వాడి మీద అనుమానం కలిగింది. అందుకే డాక్టర్ ద్వారా వాసుతో నిజం చెప్పించాను. వాడు మా అక్కని ఏ రోజు సంతోషంగా చూసుకుంది లేదు. కనీసం తనని మనిషిగా కూడా ట్రీట్ చేయలేదు వెధవ. వాడు తనని మాటలతో చేతులతో చిత్రహింసలు చేసినా ఎవరితోనూ చెప్పకుండా తనలో తనే కుమిలిపోయిందక్క. పిల్లలు కూడా తండ్రి ప్రేమ కోసం అలమటించారు. ఇప్పటికీ ఆ ప్రేమ కోసం వాళ్ళ చిన్ని మనసులు అలమటిస్తున్నాయి. ఇదంతా మీకు చెప్పింది వాళ్ళ మీద జాలి చూపిస్తారని కాదు. నిజంగా మీకు ఇష్టమైతే మా అక్కని ఒప్పించి తనకు ఒక మంచి లైఫ్ని ఇవ్వండి. నేను మీకు సపోర్ట్ చేయగలనే, కానీ అక్కను ఒప్పించలేను. తను పాతకాలం మనిషి. తనకి మళ్ళీ పెళ్లి చేస్తామంటే మాకేదో తను బరువని ఫీల్ అయి ఇక్కడ నుండి వెళ్ళిపోవడానికి చూస్తుందే తప్ప మీతో పెళ్లి కొప్పుకోదు. అందుకే మా అక్కను ఒప్పించగలిగితే మాకే అభ్యంతరం లేదన్నాడు రుద్ర. కళ్యాణ్ అంతా విని సురేఖ ఇన్నాళ్ళు ఎంత నలిగిపోయి ఉంటుందో ఊహిస్తే చాలా బాధగా ఉంది రుద్ర. ఎలాగైనా రేఖను ఒప్పించి పెళ్లి చేసుకుని తనని లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంచాలనుంది రుద్ర అని ఎమోషనల్ అయ్యాడతడు. అది మీ చేతుల్లోనే ఉంది. మా అత్త కూడా చాలా మారింది. ఆవిడ కూడా ఇప్పుడు అక్క లైఫ్ బాగుండాలని కోరుకుంటుంది. అలాగైనా తను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటుంది ఆవిడ అన్నాడు రుద్ర. కళ్యాణ్ రుద్రని హక్ చేసుకుని చాలా థ్యాంక్స్ రుద్ర. తోబుట్టకపోయినా రేఖని నీ సొంతక్కలాగే అభిమానించి అక్కున చేర్చుకున్నావు. మీ ఫ్యామిలీ అంతా కూడా తనని వేరు చేసి చూడలేదు. ఇక వాళ్ళ బాధ్యత నాది. పిల్లలకి తండ్రిగా సురేఖకి తోడుగా జీవితాంతం నిలబడతాను. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా నేను వెనకడుగు వేయను. రుద్ర, నాకు సహాయం చేస్తావా అని అడిగాడు కళ్యాణ్. మా అక్కకి మేమేదో సహాయం చేశామనకండి.
అమ్మ దూరమైన మాకు అమ్మ ప్రేమను అందించింది. తను ఎప్పటికీ మా ఇంటికి పెద్ద ఆడపడిచే. ఏంటో ఆ సాయం అడగండి, నాకు చేతనైతే తప్పకుండా చేస్తాను అన్నాడు రుద్ర. ఇలా నన్ను పరాయివాడిగా చూడకు రుద్ర. నీ అక్కకు కాబోయే మొగుడిని కాబట్టి బావ అంటే వినడానికి బాగుంటుందేమో అని నవ్వాడు కళ్యాణ్. రుద్ర నవ్వి, ఆశ చాలా ఉంది మీకు, మా అక్క నొప్పించండి, అప్పుడు బావ అనడానికి నాకు ఓకే అన్నాడు. అది జరగాలంటే నువ్వు నాకు హెల్ప్ చేయాలి బామ్మద్ది అని చనువుగా పిలిచాడు కళ్యాణ్ రుద్రని. రుద్ర కూడా ఆ అభిమానం కాదనలేక, సరే ఏంటో అడగండి అన్నాడు. సురేఖని పిల్లల్ని ఎక్కువగా కలిస్తే వాళ్ళతో నాకు బాండింగ్ వస్తుంది కదా, నాకు అందుకని నేను రెగ్యులర్గా ఇక్కడికి రావచ్చా అని అడిగాడు కళ్యాణ్ రుద్రని. దానికోసం మీరు పర్మిషన్ అడగాల్సిన పని లేదు, మీకోసం ఈ ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయన్నాడు రుద్ర కళ్యాణ్తో. కళ్యాణ్ రుద్రకి మరోసారి థ్యాంక్స్ చెప్పి, ఇప్పటికే లేట్ అయింది, నీకోసం శివాని చూస్తుంటుంది, వెళ్ళు రుద్ర అన్నాడు కళ్యాణ్. మీరు పడుకోండి అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు రుద్ర కూడా. వేసుకున్న నగలన్నీ తీసే ప్రయత్నం చేస్తూ ఓపిక లేక నీరసంగా పడుకున్న శివాని పక్కన కూర్చున్న బన్నీ తల్లికి ఇబ్బంది లేకుండా ఆమె మెడలోని నగల్ని తన చిన్ని చేతులతో తీయడం చూస్తూ లోపలికొచ్చిన రుద్ర, ఏంటి బేబీ, మీ అమ్మ అలాగే నిద్రపోయిందా అన్నాడు. అవును నాన్న అంటూ శివాని మెడలో నుండి తీసిన నక్లెస్ పక్కన పెట్టి, డాడీ, నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా అమ్మ ఇలాగే వీక్గా ఉండేదా, బేబీస్ కోసం అమ్మని ఇంత సఫర్ అవ్వాలా అని డల్గా అడిగాడు బన్నీ. బన్నీని లేపి తన ఒళ్ళో పెట్టుకున్న రుద్రవాడి తలపై ముద్దు పెట్టి, అమ్మ అవడం అంటే ఇవన్నీ భరించాలి బేబీ, అందుకే అమ్మకెవరికి ఇవ్వని స్థానం ఇస్తారు, తనని దేవత అంటారు, మనకి జన్మనివ్వడానికి వాళ్ళు ప్రాణత్యాగం చేసి మరి మనల్ని భూమి మీదకు తెస్తారు. పిల్లల్ని కనేటప్పుడు ప్రతి ఆడది పడే ఆ పురిటి నప్పులు కౌంట్లెస్ నాన్న, అందుకే అమ్మ దైవంతో సమానం, తనని ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకూడదు, మన జన్మంతా వాళ్ళకి సేవలు చేసినా వాళ్ళు మనల్ని కడుపులో మోసిన ఒక్కరోజు కష్టానికి సరిమానం, అందుకే నువ్వు కూడా ఎప్పుడు ఆడపిల్లల్ని తక్కువ చేయడం, వాళ్ళని కష్టపెట్టి వాళ్ళ కన్నీళ్లకు కారణం అవ్వద్దు, ఆడవాళ్ళు ఎప్పుడూ బాగుండాలి, పరాయి ఆడపిల్లని చూసేటప్పుడు నీకు మీ అమ్మ గుర్తు రావాలి, కానీ తప్పుడు దృష్టితో చూడకూడదు, పొరపాటును కూడా వాళ్ళని బాధ పెట్టకు, వీలైతే నీ చేతనైనా హెల్ప్ చేయంటూ చెప్తున్న రుద్ర మనసులో తన గతం మెదిలి, నేను ఆవేశంలో ఆలోచన రహితంగా వేసిన తప్పటడుగు నువ్వు వేయకూడదు బేబీ అని మనసులో బాధగా అనుకున్నాడు రుద్ర. తండ్రి మాటల్ని శ్రద్ధగా మైండ్లో స్టోర్ చేసుకున్న బన్నీ, నువ్వు మా దగ్గర లేనప్పుడు నేనే మమ్మ కోసం ఎప్పుడు ఫైట్ చేసేవాడిని డాడీ అన్నాడు బన్నీ. అందుకే నువ్వంటే అంత ఇష్టం బేబీ అంటూ వాణ్ణి ముద్దు పెట్టుకున్నాడు రుద్ర. బన్నీ నవ్వి, డాడీ, మా క్లాస్లో ఉన్న బాయ్స్ గర్ల్స్ని ఏడిపిస్తారు తెలుసా, అప్పుడు నాకు వాళ్ళని కొట్టాలనిపిస్తుంది, మా అమ్మకు నేను అలా గొడవలకు పోవడం ఇష్టం ఉండదని వాళ్ళని ఏమనడం లేదు, కానీ మిస్కి కంప్లైంట్ చేస్తుంటాను అని తాను ఎంతవరకు డాడీకి చెప్పిన పాయింట్స్లో సక్సెస్ అయ్యాడో చెప్పుకున్నాడు బన్నీ. వెరీ గుడ్, నా కొడుకు గుడ్ రెస్పాన్సిబుల్ బాయ్ అంటూ బన్నీకి కిటికీలు పెట్టి వాడు నవ్వుతుంటే ముద్దులు పెట్టిన రుద్ర, ఇక పడుకో, అమ్మ నేను చూసుకుంటానని బన్నీని బెడ్ మీద వదిలి శివాని ఒంటి మీద మిగిలిన నగల్ని తీసేసి తన చీర బయట పిన్ను తీసి బన్నీని చూశాడు. వాడు తను చేసేది జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే రుద్ర నవ్వుతూ, నువ్వు చూడడం ఆపి నిద్రపోరా అన్నాడు. ఓకే అని వాడు శివానికి దగ్గరగా జరిగి తన మెడ కాచుకుని పడుకున్నాడు. రుద్ర డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసరికి బన్నీ కూడా నిద్రపోయాడు. లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసి బన్నీని తీసుకెళ్ళి తన చిన్న బెడ్ మీద పడుకోబెట్టి వాడి చుట్టూ పిల్లోలు పెట్టి శివానీని ఎలాగోలా కష్టపడి లేపి మీద పెట్టుకోగానే, రుద్ర నాకు నిద్ర వస్తుంది అంటూ మగతగా స్లీపీ వాయిస్తో చెప్తున్న ఆమె మాటలకు నవ్వి, కాస్త కోఆపరేట్ చేయవే, నీ డ్రెస్ చేంజ్ చేస్తాను, ఈ చీరలో నిద్రపోవడానికి కంఫర్ట్ ఉండదు అన్నాడు. వద్దు నేను మార్చుకుంటాలే అంటుంటే, నీలో నేను చూడని ప్లేస్ ఉందంటావా, మూసుకుని కూర్చో అని చిన్నగా కసిరి తనే శివాని చీర తీసేసి నైటీ వేసి ఇక పడుకో అంటూ కంఫర్ట్గా తనని పడుకోబెట్టాడు రుద్ర. నిద్ర మత్తుకు అలాగే పడుకున్న శివాని నడుం దగ్గర చేరిన రుద్ర తన బేబీ బంప్కి ముద్దు పెట్టి, డాడీ ఇంకా అన్నయ్య నీ కోసం వెయిటింగ్ బంగారం, తొందరగా వచ్చేయంటూ లోపలున్న తన బిడ్డకి ప్రేమగా చెప్తూ ముద్దులు పెట్టి శివాని సగం మెలకువలో ఉండడంతో తన నుదుటిన ముద్దాడి సారీ కోప్పడ్డా కదా అంటూ తనని హత్తుకున్న రుద్ర వైపు జరిగిన శివాని ఇట్స్ ఓకే అని నిద్రలోనే ముద్దుగా చెప్పగానే రుద్ర నవ్వి తనని కాస్త పైకి లేపి జాగ్రత్తగా తన మీద పడుకోబెట్టుకుని చుట్టూ చెయ్యేసి హత్తుకుని కళ్ళు మూసుకున్నాడు. మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్ చేశాక జనార్దన్ గారితో మాట్లాడిన రుద్ర ఆయన ప్రపోజల్ని ఓకే చేసి, మీరు ఓకే అంటే బెంగళూరులో ఉన్న నా కంపెనీకి ఎంటీగా ఉండండి అని ఆఫర్ చేశాడు. ఆయన కూడా ఖాళీగా ఉండలేక ఓకే అన్నాడు. అప్పటికప్పుడు లాయర్ని ఇంటికే పిలిపించి డాక్యుమెంటేషన్ చేయించిన రుద్ర ఆయన కంపెనీలన్నింటినీ రుద్ర కంపెనీలో మెర్జ్ చేశాడు.
రుద్రిచ్చిన ఆఫర్కి ఒప్పుకున్న జనార్దన్ గారు కూతుర్ని తీసుకుని బెంగళూరు వెళ్ళిపోయాడు. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.